సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి యాంటీహిస్టమినిక్స్ ఏజెంట్స్ క్లాసిఫికేషన్. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఈ ఫస్ట్ పార్ట్ యూనిట్ 1లో యాంటీహిస్టమిక్స్ ఏజెంట్స్లో వాట్ ఈస్ హిస్టమైన్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హిస్టమైన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈ టాపిక్ అయ్యింది. అండ్ ఈ టాపిక్లో నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీహిస్టమినిక్స్ ఏజెంట్స్ అనమాట. సో ఇందులో క్వశ్చన్ 10 మార్క్స్కి అడిగితే డెఫినెట్గా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టమైన్స్ అనే టాపిక్ 2 మార్క్స్కి 5కి 10కి మొత్తం కవర్ చేస్తారు. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 10 మార్క్స్కి అడిగినప్పుడు లిజన్ ద క్వశ్చన్, క్లాసిఫై ద యాంటీహిస్టమినిక్స్ ఏజెంట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జనరేషన్ అండ్ సెకండ్ క్లాస్ జనరేషన్స్ అని అడుగుతారు. లేదంటే క్లాసిఫై ఓన్లీ H1 యాంటగానిస్ట్లు అని అడుగుతారు. ఓకే, సో క్వశ్చన్ ఫస్ట్ అడిగింది ఒకటే, సెకండ్ అడిగింది ఒకటే. బికాస్ యాంటీహిస్టమినిక్స్లో మొత్తం 3 కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి H1 యాంటగానిస్ట్, ఇంకొకటి H2 యాంటగానిస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనమాట. ఓకే, సో H1 యాంటగానిస్ట్కి వచ్చేటప్పటికి ఇందులో 2 జనరేషన్స్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్ అండ్ ద సెకండ్ జనరేషన్. సో ఈ వీడియోలో ఓన్లీ ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ అంటే H1 యాంటగానిస్ట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో H2 యాంటగానిస్ట్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. సో 10 మార్క్స్కి అడిగితే కనుక మిమ్మల్ని క్వశ్చన్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అడుగుతారు, లేదంటే ఓన్లీ H1 యాంటగానిస్ట్లు అడుగుతారు. బట్ 2 మార్క్స్ నుంచి ఖచ్చితంగా వాట్ డిఫైన్ క్రోమలిన్ సోడియం అని అడుగుతారు. సో అలా 2 మార్క్స్కి అడుగుతారు, లేదంటే ఓన్లీ రైట్ ఏ నోట్ ఆన్ H2 యాంటగానిస్ట్ అని 5 మార్క్స్కి అడుగుతారు. ఓకే, ఆర్ గ్యాస్ట్రిక్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఒకటే ఇచ్చి 10 మార్క్స్ కానీ అడుగుతారు. సో కంప్లీట్ హిస్టమైన్ టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో H1 యాంటగానిస్ట్లో మాత్రం 21 డ్రగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 21 డ్రగ్స్ని మీరు కేటగిరీ వైజ్ డిఫరెంట్ చేయాలన్నమాట. లైక్ పైపరాజిన్సా, పిరిడిన్సా, ఆరల్స్, ఎమైనో ఆల్కలైన్ ఈథర్సా. సో ఇలా డివైడ్ చేయాలన్నమాట. ఓకే, ఈ 21 డ్రగ్స్లో అట్లీస్ట్ మీరు పేపర్ మీద ప్రజెంట్ చేయాల్సింది 15 డ్రగ్స్ ఉండాలి 10 మార్క్స్కి. 21లో అట్లీస్ట్ అని చెప్తున్నాను. ఓకే, సో ఈ టాపిక్లో ప్రతిదీ ఇంపార్టెంటే, కీన్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ యాంటీహిస్టమినిక్స్ అని అడుగుతారు. ఓకే, అడిగినప్పుడు ద టర్మ్ యాంటీహిస్టమైన్ హిస్టారికల్లీ హ్యాస్ రిఫర్డ్ టు డ్రగ్స్ దట్ బ్లాక్ ద యాక్షన్ ఆఫ్ హిస్టమైన్ అట్ H1 రిసెప్టార్ సబ్ టైప్స్. అంటే యాంటీహిస్టమైన్ ఏంటంటే ఏవైతే డ్రగ్స్ అనేవి ఇక్కడ ఏం యాక్షన్ చేస్తాయంటే ఎప్పుడైనా సరే ఏ మాలిక్యూల్ అయినా, ఏ యాటమ్ అయినా, ఆర్ ఎల్స్ వీ కెన్ సే లైగెండ్ ఏదైనా సరే వెళ్ళి ఆ పర్టికులర్ రిసెప్టార్కి బైండ్ అయితేనే యాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మనం యాంటీహిస్టమినిక్స్ ఇస్తున్నామంటే వాళ్ళ బాడీలో హిస్టమైన్ అనేది ఒక ఎగ్జాక్ట్ H1 రిసెప్టార్ సైట్కి వెళ్ళి బైండ్ అయింది. సో అలా బైండ్ అయినప్పుడు అక్కడ అది అలర్జీ క్రియేట్ చేస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద యాక్షన్. సో దీన్ని మనం స్టాప్ చేయాలంటే మనం ఇచ్చే డ్రగ్ అనేది ఆ హిస్టమైన్ వెళ్ళే H1 రిసెప్టార్ సైట్కి వెళ్ళి హిస్టమైన్ బదులు మన యొక్క యాంటీహిస్టమినిక్స్ డ్రగ్ అనేది బైండ్ అవ్వాలి. సో అలా బైండ్ అయినప్పుడు ఆ యొక్క రిసెప్టార్ సైట్కి హిస్టమైన్ యాక్టివిటీ అనేది ఉండదు. సో అప్పుడు యాంటీహిస్టమినిక్స్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది చూపించే ఫార్మకోలాజికల్ యాక్షన్ అనేది బేస్డ్ ఆన్ రిసెప్టార్ బట్టి ఉంటుంది. రిమెంబర్ దట్. ఓకే, సో ఇందులో 2 టైప్స్ కింద మళ్ళీ క్లాసిఫై అయ్యాయి. ఒకటి ఫస్ట్ అని H1 యాంటగానిస్ట్లు వచ్చేసి 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. ఓకే, ఫస్ట్ జనరేషన్ ఏంటంటే ఫస్ట్లీ డిస్కవర్డ్ అనమాట. ఓకే, ఇవి ఏం చేస్తాయంటే సెడేటింగ్ యాక్షన్ చూపిస్తాయి. ఎప్పుడైతే తీసుకుంటారో స్లీపీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆల్సో ఎందుకంటే ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుందో, క్రాస్ చేయడం వల్ల అది CNSకి ఎంటర్ అవుతుంది, బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎందుకు ఎంటర్ అవుతుందంటే ఈ డ్రగ్స్కి కంప్లీట్గా లిపోఫిలిక్ నేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ డ్రగ్స్కి అయితే లిపోఫిలిక్ నేచర్ ఎక్కువ ఉంటుందో అది బ్రెయిన్కి రీచ్ అవుతుంది అనమాట బై క్రాసింగ్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే, సో ఇది దీనికి ఒక యాడ్వర్స్ ఎఫెక్ట్ కింద చెప్పచ్చు, ఆర్ సైడ్ ఎఫెక్ట్ కింద చెప్పచ్చు. సో అందుకని నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి సో ఇది దీంతో డిసడ్వాంటేజ్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అనేది సెకండ్ జనరేషన్
దీంతో మనకి సమ్ అడ్వాంటేజ్ ఉంది. సో ఏంటంటే, సో దీస్ ఆర్ నాన్ సెడేటింగ్ అనమాట. అండ్ దీస్ డజన్ క్రాస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో ఇది సెడేషన్ యాక్టివిటీ చూపించదు, బికాస్ ఇవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేయట్లేదు. అండ్ ఇవి ఫస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే సెకండ్ జనరేషన్ అనేది లిపోఫిలిక్ నేచర్ తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఫస్ట్ జనరేషన్ డెరైవేటివ్స్. ఇవి ఫస్ట్ జనరేటివ్ డెరైవేటివ్స్ అంటే ఫస్ట్ జనరేషన్ డ్రగ్స్ నుంచి డెరైవ్ చేశారనమాట. ఓకే, అండ్ మీకు డెఫినెట్గా క్లారిటీ ఉండాలి ఏ డ్రగ్స్ అనేవి ఫస్ట్ జనరేషన్లోకి వస్తాయో సెకండ్ జనరేషన్లోకి వస్తాయో. ఓకే, అండ్ వై దెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ డ్రగ్స్ అని కూడా అడుగుతారు. ఓకే, అండ్ విచ్ వన్ యూ చూస్ అని అడుగుతారు. యూ నీడ్ టు సే దట్ you would choose the second generation drugs because they are having the nature of non-sedating. Okay, and ఇప్పుడు mechanism of action. So all these drugs having the similar mechanism of action. So H1 antihistamines acts as inverse agonist that combines, see, antihistaminics అంటున్నాను కాబట్టి agonist అంటున్నాను. ఓకే, రిమెంబర్ that combine with and stabilize the inactive form of H1 receptor, shifting the equilibrium towards the inactive state. సో ఇక్కడ ఏం చేస్తున్నాయంటే H1 రిసెప్టార్స్ ఏదైతే H1 యాంటగానిస్ట్ అనేది అంటే మన డ్రగ్ అనేది ఇస్తామో ఆల్రెడీ డ్రగ్ కాంపిటేటివ్గా ఉంది, హిస్టమైన్ కూడా కాంపిటేటివ్గా ఉంది H1 రిసెప్టార్కి బైండ్ అవ్వడానికి. రిమెంబర్, సో ఇప్పుడు H1 రిసెప్టార్ని మనం ఇన్యాక్టివ్ చేయాలి. దేనికి? హిస్టమైన్స్కి. దేనికి యాక్టివ్ చేయాలి? మన యొక్క డ్రగ్కి యాక్టివ్ చేయాలి. సో అంటే మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటామో అది H1 రిసెప్టార్కి బైండ్ అయ్యి అది హిస్టమైన్కి ఇన్యాక్టివ్ ఫామ్ కింద మారుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ దీస్ H1 antihistamines effectively antagonize the action of histamines at H1 receptor. సో ఎప్పుడైతే డ్రగ్ వెళ్ళి బైండ్ అవుతుందో రిసెప్టార్ సైట్కి ఆటోమేటిక్గా హిస్టమైన్ యాక్టివిటీని యాంటగోనైజ్ చేస్తుంది అనమాట. వేరాస్ యాంటీహిస్టమినిక్స్ యాక్టివిటీని ఎగోనిస్ట్ చేస్తుంది. రిమెంబర్, నోట్ దట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హిస్టారికల్లీ H1 antihistamines have been evaluated in vitro in terms of their ability to inhibit the histamine-induced spasms in an isolated strips of guinea pig ileum. సో ఇది ఎలా డిస్కవర్ చేశారంటే ఇవి ఫస్ట్ ఇన్విట్రోలో డిస్కవర్ చేశారు. సో ఇన్విట్రో అంటే వీ కెన్ సే దట్ ప్రీ క్లినికల్ ఆర్ నాన్ క్లినికల్ అని కూడా చెప్పచ్చు, ఆర్ యానిమల్ స్టడీస్. సో ఇందులో సేమ్ ఈ యొక్క యాంటీహిస్టమిక్స్ యాక్టివిటీ స్టడీ చేయాలంటే సూటబుల్ అయ్యే యానిమల్ వచ్చేసి గినియా పిగ్ అనమాట. సో గినియా పిగ్ ఒక ఇలియంని ఐసోలేట్ చేసి అక్కడ మనం హిస్టమైన్ యాక్టివిటీని అబ్జర్వ్ చేసాం. సో ఇది దీని యొక్క హిస్టరీ. రిమెంబర్ హౌ ద యాక్టివిటీ ఆఫ్ హిస్టమైన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రీ క్లినికల్ అని అడిగితే ఇన్ ద గినియా పిగ్ ఇలియం అని మర్చిపోవద్దు. ఓకే, ఐసోలేటెడ్ స్ట్రిప్స్ ఆఫ్ గినియా పిగ్ ఇలియం. అండ్ నెక్స్ట్ H1 antihistaminics can also block the histamine release. And remember, H1 antihistaminics అనేవి ఓన్లీ హిస్టమైన్స్ని H1 రిసెప్టార్కి బైండ్ అవ్వకుండా చేయడమే కాకుండా అసలు హిస్టమైన్ రిలీజ్ని కూడా ఇన్హిబిట్ చేయగలవంట మాస్ట్ సెల్స్లోంచి ఆర్ ఎస్ బాసోఫిల్స్లోంచి. బట్ ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ యొక్క డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇంక్రీజ్ చేయాలి. మనం నార్మల్గా ఇచ్చే హిస్టమైన్ ఆ యొక్క H1 రిసెప్టార్కి బైండ్ అయ్యే యాక్టివిటీని ఇన్హిబిట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 mg ఇస్తున్నాం అనుకోండి. బట్ ఇప్పుడు మనం అసలు హిస్టమైన్నే రిలీజ్ చేయకుండా ఆపాలి అంటే కనుక మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ మన డ్రగ్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకే, బట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ histamine release blockers are high than the histamine blockers at H1 receptors. ఓకే, బ్లాకర్స్ కన్నా కూడా histamine release inhibitors ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాడాలి. H1 antihistaminics do not, however, block the antigen-antibody interaction. So see, we need to keep the antigen first, antigen-antibody interactions and antibody productions. సో ఎక్కడా కూడా మనం ఎంత హిస్టమైన్ లెవెల్స్ని అంటే ఎంత మన డ్రగ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నా మనం హిస్టమైన్ని రిలీజ్ ఆపగలము అండ్ హిస్టమైన్ H1 రిసెప్టార్కి బైండ్ అవ్వకుండా ఆపగలం. కానీ
అండ్ అసలు మెయిన్ రీజన్ ఈ హిస్టమైన్ యాక్టివిటీ చూపిస్తుందంటే యాంటీజన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అనమాట. సో దీన్ని ఇన్హిబిట్ చేయలేము. అండ్ ఆల్సో యాంటీబాడీ ప్రొడక్షన్ కూడా ఇన్హిబిట్ చేయలేం. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ H1 antihistaminics drugs. Remember, H1 antihistaminics drugs. So the next topic, general pharmacological and therapeutic consideration. సో ఈ డ్రగ్స్ ఎటువంటి ఫార్మకాలజికల్ యాక్షన్స్ అనేవి చూపిస్తాయి. సో క్లాసికల్ యాంటీహిస్టమిన్స్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ ద సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కోసం ఇవన్నీ యూజ్ చేస్తారు. లైక్ స్నీజింగ్, రైనేరియా, ఇచ్చింగ్ ఆఫ్ ఐస్, నోస్ అండ్ థ్రోట్, of allergic rhinitis such as hay fever, pollinosis, and because if we know that pollen grains also create this type of histamine activity, right? And chronic idiopathic urticaria or urticaria and several other histamine related diseases. And remaining ఎటువంటి histamine related drugs diseases నైనా సరే ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. Antihistamines also decrease number and duration of wheals and itching in chronic urticaria when used promptly. సో మీకు ఒకసారి నేను ఆల్రెడీ ఇక్కడ పిక్చర్ ప్రెజెంట్ పెడతాను చూడండి. వాట్ ఈజ్ ట్రిపుల్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ వీల్, ఫ్లేర్ అండ్ ఫ్లెష్. వీల్ సే దట్ ఫ్లేర్, ఫ్లెష్ అండ్ వీల్ అని అంటారు కదా. సో దాన్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఒక చోట రెడ్ కలర్లో కంప్లీట్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో బికాస్ అక్కడ దాని యొక్క ఆ రెడ్నెస్ యొక్క స్పాట్స్ అనేవి నెంబర్ వైజ్ తగ్గిస్తుంది, యాజ్ వెల్ as సైజ్ బట్టి కూడా తగ్గిస్తుంది అనమాట. అండ్ ఆల్సో దీస్ రిలీవ్స్ సిమ్టమ్స్ ఆఫ్ ఆస్తమా. సో రిమెంబర్, సిమ్టమ్స్ ఆఫ్ ఆస్తమాని రిలీవ్ చేస్తాయి. అండ్ ఆల్సో ది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇంక్లూడింగ్ కామన్ కోల్డ్ అండ్ ఆల్సో ఓటీటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇయర్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో ద సైనసైటిస్ ఓన్లీ డ్యూ టు అలర్జిక్ మీడియేటర్ ఆస్తమా. అండ్ రిమెంబర్, ఆస్తమాని ట్రీట్ చేస్తుంది అంటున్నాం కానీ బట్ ఆస్తమాలో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే, రిమెంబర్. సో ఈ కంప్లీట్గా ఆస్తమా అన్న ప్రతి ఒక్కరికి యాంటీహిస్టమినిక్స్ ఇవ్వరు. బేస్డ్ ఆన్ ద అలర్జిక్ కండిషన్స్ బట్టే ఆస్తమాకి మనం ఈ యొక్క యాంటీహిస్టమిక్స్ అనేది ఇస్తాం. సో ఈ మ్యాటర్ అనేది స్కిప్ చేయొద్దు. ఇది అర్థమైతేనే మీకు కాలేజీలో కూడా ఆటోకాయిడ్స్ అర్థమవుతుంది అండ్ ఆల్సో హిస్టమైన్స్ అనేది అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్. అండ్ మీరు ఎంత డ్రగ్స్ క్లాసిఫై చేసినా సరే డెఫినెట్గా వాళ్ళు మెకానిజం ఆఫ్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తారు అండ్ ఆల్సో ద జనరల్ ఫార్మకాలజీ కూడా అబ్జర్వ్ చేస్తారు. సో రిమెంబర్, నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో డ్రగ్స్కి నేను ఫార్మకాలజికల్ యాక్షన్స్ అనేవి పెట్టలేదు. సో రిమెంబర్, ప్రతి డ్రగ్ కింద అట్లీస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన కొన్ని ఫార్మకాలజికల్ యాక్షన్స్ లైక్ థెరాప్టిక్ కన్సిడరేషన్స్ అనేవి మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.